కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం, కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం, కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం, కపిల్ గ్రూప్ జయమైన కేతనములే. కపిల్ గ్రూప్ కలలయ్యే సాకారం, కపిల్ గ్రూప్ ఆశలకు ఆధారం, కపిల్ గ్రూప్ అభివృద్ధికే ద్వారం, కపిల్ గ్రూప్ అరుదైన ప్రాకారమే. మానవత మందారం కపిల్ గ్రూప్, ఆశ్రితులకాధారం కపిల్ గ్రూప్, ఆరోగ్య ఆహారం కపిల్ గ్రూప్, చక్కని సమాచారం కపిల్ గ్రూప్. కపిల్ గ్రూప్ ఆధునిక వ్యాపారం, కపిల్ గ్రూప్ అందరికి సహకారం, కపిల్ గ్రూప్ ప్రతి ఇంటికి వరం, కపిల్ గ్రూప్ చేయూత అందరికీ. లక్షలాది మంది విశ్వాసం, అందరి అభివృద్ధి లక్ష్యం, అదే కపిల్ గ్రూప్. కపిల్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోనే సగటు మనిషి డిక్షనరీలో భద్రతకు, నమ్మకానికి, పొదుపుకు ఇది మారుపేరు. సగటు మనిషి ఆశలు, ఆశయాలు, అభివృద్ధి లక్ష్యాలు అన్నింటితో ముడిపడి ఉన్న ఈ సంస్థ లక్షలాది మంది జీవితాలతో మమేకమై వారికి జీవనాధారమైంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒక చిన్న మొక్కగా ప్రారంభమైన కపిల్ గ్రూప్ చిట్స్ వ్యాపారంతో శాఖోపశాఖలుగా విస్తరించి నేడు వటవృక్షమైంది. లక్షలాది మందికి నీడనిస్తోంది. 1981లో కరీంనగర్ పట్టణంలోని ఒక చిన్న కార్యాలయంలో కొద్ది మంది సబ్స్క్రైబర్లతో ప్రారంభమై నేడు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో 175 కార్యాలయాలతో 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లతో దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ నేడు 1500 కోట్లకు పైగా టర్నోవర్ అందుకున్న శుభ సందర్భంగా ఈ లఘు చిత్రంతో మరిన్ని విషయాలను కూలంకషంగా చర్చించుకుందాం. 4000 మంది ప్రత్యక్ష ఉద్యోగులతో 8000 మంది పరోక్షంగానూ పనిచేసే పటిష్టమైన యంత్రాంగంతో 2 రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను విజయవంతంగా నిర్వహిస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో తనదైన పాత్ర నిర్వహిస్తోంది. సభ్యుని ఆర్థిక పురోగతిలోనే సంస్థ తన పురోగతి ఉందని గ్రహించగలిగింది కాబట్టే నేడు కోట్ల మంది కలలకు ఆలంబనగా నిలవగలిగింది. దీనంతటికీ వెనుక సమర్థవంతమైన నాయకత్వం ఉంది. సుశిక్షితులైన పాలక బృందమూ ఉంది. అంకిత భావం కలిగిన సమర్థవంతమైన 1000 మంది ఉద్యోగుల పనితీరు ఇమిడి ఉంది. సభ్యులకు సేవలందించడంలోనూ సరి అయిన రీతిలో స్పందించగలిగే కపిల్ చిట్స్ ఉద్యోగ యంత్రాంగం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం, కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం, కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం, కపిల్ గ్రూప్ జయమైన కేతనములే. కపిల్ గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. I'm happy to inform you all that with your cooperation, the group has been able to cross 1,500 crores of annual turnover. But we cannot be satisfied with what we have achieved so far. We need to cross 3,000 crores of annual turnover by 2012. This can be possibly achieved by improving our all-round efficiency and service to our subscribers and other customers. I'm also happy to inform you all that the monthly amounts being paid by way of salaries, agent commission, etc. has crossed 5 crores per month, which gets translated to over 2 lakhs per day. But this needs to be also increased to 10 crores per month or 4 lakhs per day by end of next year. This is also very much possible by increasing our subscriber base in the form of enrollments of members in Kapil Chit Funds, Kapil Health Club, increasing property sales through Kapil Homes and Kapil Towers. I seek the cooperation and assistance of all of you so that we all as a family can grow in years to come. Thank you. Wish you all the best and all success. Kapil Group ఘనమైన సంకల్పం. 2004లో మిషన్ డాక్యుమెంట్ ఏదైతే పెట్టుకున్నామో దాని ప్రకారంగా అచీవ్మెంట్ టార్గెట్స్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది.
ఇప్పుడు 2007లో మరొక మిషన్ డాక్యుమెంట్ 2010 వరకు మనం రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా 2004 టార్గెట్స్ ఎలాగో అచీవ్ అయినామో 2007 2500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాము. అది కంపల్సరీ అచీవ్ అవుతాం, దాంట్లో సందేహమే లేదు. దానికి కారణం ఏంటంటే పటిష్టమైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ, అట్లాగే నైపుణ్యం గల సిబ్బంది, స్ట్రాంగ్ రికవరీ సెల్, ఇవన్నీ మనకు హంగులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా 2500 కోట్లు చేరుకుంటాం. ఇప్పటివరకు సాధించిన టార్గెట్లో సహకరించినటువంటి సిబ్బందికి, మార్కెటింగ్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా వీరు సేవలు మరింత ఉపయోగపడాలని కోరుకుంటా ఉన్నాం. కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం. సో ఈరోజు మనం 139 బ్రాంచెస్ 1500 crores యాక్షన్ టర్న్ ఓవర్ అచీవ్ అయ్యాం. అదేవిధంగా కస్టమర్ బేస్లో 3,20,000 మంది మనం కస్టమర్స్ అచీవ్ అయ్యాం. రాబోయే కాలంలో ఈ లక్ష్యాన్ని ఏంటంటే డిసెంబర్ 2010 వరకు మనం 5 లక్షల కస్టమర్ బేస్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీ అందరూ సహకరిస్తారని, అదేవిధంగా 1,500 కోట్లు అచీవ్ అవ్వడానికి కారణమైన ఏజెంట్ మిత్రులకు మరియు మార్కెటింగ్ టీంకు, మేనేజర్స్ మరియు రీజనల్ మేనేజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచున్నాను. కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం. కపిల్ చిట్స్ కోస్టా ప్రైవేట్ లిమిటెడ్ టోటల్గా 54 బ్రాంచెస్ తోటి ఎస్టాబ్లిష్ అయి ఉంది ప్రజెంట్గా. దీంట్లో 1,50,00,000 ఆక్షన్ టర్న్ ఓవరు క్రాస్ చేసిన బ్రాంచ్ ఒకటి ఉంది. 10 బ్రాంచెస్ వరకు 1 crore అండ్ అబోవ్ బ్రాంచెస్ ఆక్షన్ టర్న్ ఓవర్తో ఉన్నాయి. 9 బ్రాంచెస్ 50 lakhs బిలో ఆక్షన్ టర్న్ ఓవర్తో టోటల్ 54 బ్రాంచెస్తో ఉంది. ప్రజెంట్గా డిసెంబర్ 2009 వరకు 48 crores ఆక్షన్ టర్న్ ఓవర్తో ఉంటామని, డిసెంబర్ 2010 వరకు 62 crores నెట్ ఆక్షన్ టర్న్ ఓవరు ఖచ్చితంగా సాధిస్తామని, డిసెంబర్ 2011 వరకు 75 crores నెట్ ఆక్షన్ టర్న్ ఓవర్తో ఖచ్చితంగా ఏంటంటే సాధిస్తామని, దీనికి మా యొక్క మార్కెటింగ్ మిత్రులు, మా యొక్క స్టాఫ్, ప్రమోటర్సు వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి ఇదంతా సాధిస్తామని చెప్పేసి మేము ధీమతో ఉన్నాము. కపిల్ గ్రూప్ కలలయ్యే సాకారం. ఈ సంస్థ 1981 మే 27th రోజున ఒకే బ్రాంచ్తో ప్రారంభించబడింది. ఆ రోజుల్లో 300 సబ్స్క్రైబర్లతో స్థాపించబడిన సంస్థ ఈరోజు అబౌవ్ 3 lakhs సబ్స్క్రైబర్స్ తోటి 170 లొకేషన్స్లో ఈ కపిల్ చిట్ ఫండ్స్ విస్తరించి ఉన్నది. కపిల్ గ్రూప్ జయమైన కేతనమూలే. I have joined in Kapil Chit Funds 22 years back and happy that the company has recorded 1,500 crores of turnover with 133 branches in AP, 7 in Karnataka with full customer satisfaction and staff strength. My desire is that Kapil Group should reach 5,000 crore turnover by 2010 and we'll work together for success. కపిల్ గ్రూప్ ఆశలకు ఆధారం. Kapil Chit Funds in its 28th year of inception is providing quality service with trust to over 3 lakh subscribers in Andhra Pradesh. It is also providing direct and indirect employment to over 10,000 people. కపిల్ గ్రూప్ అభివృద్ధికే ద్వారం. సికింద్రాబాద్ జోన్లో 2 రీజన్స్ ఉంటాయి. సికింద్రాబాద్ రీజన్ అండ్ హైబ్రిడ్స్ రీజన్. సికింద్రాబాద్ రీజన్లో 7 బ్రాంచెస్ ఉంటాయి. ATO 780 lakhs, అలాగే సబ్స్క్రైబర్స్ 13,500. హైబ్రిడ్స్ రీజన్ 6 బ్రాంచెస్ ఉంటాయి. ATO 480 lakhs, సబ్స్క్రైబర్స్ 9,000. మన కపిల్ గ్రూప్ 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాము. అలాగే సేవలు అందించడానికి సహకరించిన ఏజెంట్ మిత్రులకు మరియు బ్రాంచ్ మేనేజర్స్ అండ్ స్టాఫ్ మరియు రీజనల్ ఆఫీస్ స్టాఫ్, జోనల్ ఆఫీస్ స్టాఫ్ వీరందరూ నా యొక్క కృతజ్ఞత తెలుపుచున్నాను. కపిల్ గ్రూప్ అభివృద్ధికే ద్వారం. సంగారెడ్డి జోన్ కింద అంటే 2 రీజన్స్ ఉంటున్నాయి. ఒక రీజన్ అంటే సంగారెడ్డి రీజన్ ఒకటి, కూటుపల్లి రీజన్ ఒకటి. టోటల్ ఈ జోన్కి వచ్చేసి అంటే ATO ఏంటంటే 1445 ATO ఉంటుంది. 32,000 సబ్స్క్రైబర్ బేస్ టోటల్గా ఉంటుంది. దాని నుంచి విభజిస్తేనంటే మన సంగారెడ్డి జోన్ కింద అంటే 19,000 సబ్స్క్రైబర్ బేస్ ఉంటుంది. కూటుపల్లి రీజన్ అంటే 13,000 సబ్స్క్రైబర్ బేస్ ఉంటుంది. ATO వచ్చేసి అంటే సంగారెడ్డి అంటే 678 ATO ఉంటుంది. కూటుపల్లి వచ్చి 760 ATO ఉంటుంది. ఈ మా జోన్ కింద అంటే టోటల్గా 8 బ్రాంచెస్ 1 crore బ్రాంచెస్ ఉంటున్నాయి. అవి ఏంటివంటే BHL ఒకటి, కుకట్పల్లి ఒకటి, KPHP ఒకటి, సంగారెడ్డి ఒకటి, కామారెడ్డి, వికారాబాద్, మెదక్. ఈ 8 బ్రాంచెస్ అయితే 1 crore అబవ్ ఉంటున్నాయి 12లా. కాబట్టి కపిల్ చిట్ ఫండ్ వల్ల కొంత బెనిఫిట్స్ కూడా అయినా మేము
ఇంకా బెనిఫిట్స్ అంటే మా కస్టమర్తో పాటు మాకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కస్టమర్లకు ఎట్లా అంటే 0.5% ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి మనం చిట్లు అయిపోయిన ఒక 10-15 డేస్లో మనం పేమెంట్ కూడా పే చేస్తున్నాం. మంచిగా ఇస్తున్నారు. ఇంకా అన్ని సిట్ ఫండ్లలో 3 నెలలు 4 నెలలు టైం కానీ వీళ్ళు ఎత్తినాక నెల లోపల పైసలు ఇచ్చేస్తున్నారు. కపిల్ గ్రూప్ అరుదైన ప్రాకారమే. కరీంనగర్ జోన్ నుంచి గత సంవత్సరం 14,35,000 ఉన్న ఏటీఓని మనకేంటంటే 18,70,000 గాను, అలాగే 44,595 ఉన్న సబ్స్క్రైబర్స్ని 53,690 సబ్స్క్రైబర్స్ గాను చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చి మనకు 4,35,00,000 నెట్ ఏటీఓను, అలాగే 9,095 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఉన్నదానికి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే దాదాపుగా 80% వరకు అన్ని గ్రూప్ టార్గెట్స్ని కూడా అచీవ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా సాధించడానికి కారకులు ఎవరంటే మా మార్కెటింగ్ టీం మరియు మా సిబ్బంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఆ టార్గెట్స్ని మేము 6 crores ఏటీఓ గాను, అలాగే 6 crores నెట్ ఏటీఓ ఇంక్రీజ్ చేయడానికి గాను, అలాగే దాదాపు 12,000 న్యూ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడానికి గాను కృత నిశ్చయంతో మేము టార్గెట్స్ నిర్ణయించుకోవడం జరిగింది. కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం. ఇన్ దిస్ జోన్ 3 regions are there: Rajahmundry, Khammam and Nalgonda, with 18 branches in my administration. As and today present auction turnover is 15 crores per month. We are focusing for 25 crores by March 2010. కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం. నెల్లూరు జోన్లో వచ్చేసి నెల్లూరు రీజన్ మరియు ఒంగోలు రీజన్ ఉన్నాయి. వీటి ప్రజెంట్ ఏటీఓ వచ్చేసి 8,85,00,000గా ఉంది. దాన్ని ఏంటంటే డిసెంబర్ 2009 నాటికి 10,65,00,000గా, మరియు డిసెంబర్ 2010 నాటికి 14,10,00,000, మరియు డిసెంబర్ 2011 నాటికి 17,50,00,000గా మా ఏజెంట్లు మరియు మార్కెటింగ్ మిత్రుల సహాయ సహకారాలతో మరియు స్టాఫ్ సహకారంతో దీన్ని సాధిస్తామని భావిస్తున్నాము. కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం. మా జోన్ వచ్చేసి శ్రీకాకుళం రీజన్, వైజాగ్ రీజన్, 12 బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడు మా 12 బ్రాంచ్ అంటే మా జోన్ ఆప్షన్ టర్నోవర్ వచ్చేసి జూన్ 2009 వచ్చేసి 6,70,00,000గా ఉంది. మా ఏజెంట్ల సహకారంతో ఏంటంటే దీన్ని మేము వారు మంచి కోఆపరేషన్ ఉన్నారు. వారి సహకారంతో మేము 2010కు ఈ డిసెంబర్ 2010కు 13,60,00,000 ఆప్షన్ టర్నోవర్ చేస్తామని చెప్పి ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. కపిల్ గ్రూప్ జయమైన కేతనములే. కాజీపేట జోన్ వచ్చేసి 18 బ్రాంచెస్ తోటి చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వరంగల్ డిస్టిక్లోనే 15 బ్రాంచులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మా ఏటీఓ వచ్చేసి 22,22,00,000 ఏటీఓ తోటి ఉన్నది. దీన్ని డిసెంబర్ 2009 వరకు 25 కోట్ల ఏటీఓ గాను, డిసెంబర్ 2010 వరకు 30 crores గాను, డిసెంబర్ 2011 వరకు 35 crores ఏటీఓ గాను చేయడం జరుగుతున్నది. ఇదంతా ఏంటంటే మా స్టాఫ్ అండ్ ఏజెంట్ మిత్రుల కోఆపరేషన్ తోటి చేయడం జరుగుతున్నది. అట్లాగే దీనికి కాజీపేట జోన్కి ప్రత్యేకత ఏంటంటే ఈ జోన్లో 2 బ్రాంచెస్ అనంకొండ 192 3 crores ఏటీఓ టర్నోవర్ దాటడం జరిగింది. అనంకొండ 2 బ్రాంచ్ వచ్చేసి 5 పారామీటర్స్ తోటి 3 కోట్ల టర్నోవర్ మీద లోయెస్ట్ డిఫాల్టింగ్ తోటి ఉండడం జరిగింది. ఇదే కాకుండా మా గ్రూప్ కంపెనీ యాక్టివిటీస్లలో కూడా కంపల్సరీ రియల్ ఎస్టేట్ ప్లస్ కపిల్ హెల్త్ క్లబ్, లైఫ్ ఇన్సూరెన్స్ వీటిలలో కూడా ఏంటంటే మా ఏజెంట్ మిత్రుల కోఆపరేషన్ మ్యాక్సిమం దొరుకుతుంది. దాంతో ఏంటంటే మా జోన్ ఎప్పుడు ముందు ఉండాలని మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరుగుతుంది. గత 5 years నుంచి కపిల్ చిట్ ఫండ్లు చేస్తున్నా సార్. ఇప్పుడు నా కళలకు సహకారం ఉన్నది సార్. ఎవ్రీ మంత్ 30-35 వేల నుంచి వరకు సాలరీ తీసుకుంటా సార్. కపిల్ గ్రూప్ కలలయ్యే సహకారం. ఈ రాయలసీమ జోన్ల ఆఫీస్ కింద 2 రీజన్లు ఉంటాయి. ఆ 2 రీజన్లు వచ్చేసి ఒకటి కడప రీజన్, ఇంకోటి కర్నూలు రీజన్. కడప రీజన్లో వచ్చేసి 7 బ్రాంచెస్ ఉంటాయి. కర్నూలు రీజన్లో వచ్చి 7 బ్రాంచెస్ ఉంటాయి. కడప రీజన్లో వచ్చేసి 1 crore బ్రాంచెస్ వచ్చేసి కడప, తిరుపతి ఉన్నాయి. అట్లాగే కర్నూలు రీజన్లో వచ్చేసి హిందూపూరు, అనంతపూర్ ఉంది. మరి జోనల్లో వచ్చేసి ఏటీఓ 1,84,25,00,000 ఏటీఓ ఉంది. అట్లాగే జోనల్లో సబ్స్క్రైబర్ బేస్ వచ్చేసి 26,840 సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అట్లాగే ఈ ఏటీఓస్, ఈ సబ్స్క్రైబర్ బేస్ అంతా కూడా కలిసి మా స్టాఫ్ కోఆపరేషను ప్లస్ బ్రాంచ్ మేనేజర్ కోఆపరేషను, ఏజెంట్స్ మిత్రుల సహకారంతో అచీవ్మెంట్ అయినాం. కపిల్ గ్రూప్ ఆశలకు ఆధారం. ఈ కపిల్ చిట్స్ కర్ణాటక ప్రైవేట్ లిమిటెడ్లో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి బెంగళూరు రీజన్, రెండోది రాయచూరు రీజన్. 2 రీజన్లలో 4 బ్రాంచ్లు ఉన్నాయి. 2,60,00,000 ఏటీఓని సాధించినాము మేము. 5,000 మంది సబ్స్క్రైబర్స్ మాకు ఉన్నారు. 75 కోట్ల బిజినెస్ మేము చేయగలిగిన వీటిలో. అలాగే మాకు 18 కోట్ల ప్రైజ్ మనీని డిస్పర్స్ చేయడం జరిగింది. సో ఇదంతా మా ఏజెంట్ మిత్రుల సహకారంతో చేయడం జరిగింది.
సృజనాత్మకమైన సుశిక్షితులైన సిబ్బందిని అందించడంలో హెచ్ఆర్డి విభాగం పాత్ర ప్రశంసనీయమైంది. We have about 4,500 employees directly recruited, and our policy is to develop a good team with efficient, hardworking, intelligent and honest and committed staff. We train, impart and update every staff member with the policies, procedures of the company, so that with every one of is well informed to serve the customer efficiently and develop the organization, by which even the staff develop and create opportunities for new recruitment. We have a training college of our own at Hanamakonda, where we train our staff of all levels, and we also impart training on the desk. We look after the welfare of the staff and their families. The real asset of our organization is our human resources. అంతేకాకుండా నిరంతరం పనిచేసే రికవరీ సెల్ సంస్థకు సహాయకారిగా ఉంటుంది. కపిల్ గ్రూప్ అరుదైన ప్రాకారమే. రికవరీస్ అనేది 2003లో హైదరాబాద్ స్టార్ట్ చేశాము. అట్ ప్రజెంట్ 25 డివిజన్స్ 305 స్టాఫ్తో ఈ రికవరీస్ అనేది స్టార్ట్ చేశాము. కంపెనీలో ప్రతి లీగల్ మ్యాటర్స్ కూడా మేము టేకప్ చేస్తున్నాము. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థ సాంకేతిక అవసరాలకు తగిన విధంగా నాణ్యవంతమైన కంప్యూటర్ సేవలతో ఈడీపీ డివిజన్ సంస్థకు తగిన శక్తిని అందిస్తుంది. కపిల్ గ్రూప్ సంబంధించిన ఐటీ అండ్ ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ 30 మెంబర్స్ ఈడీపీ కోఆర్డినేటర్స్ టీమ్ ఉంది మాకు రీజనల్ అండ్ జోనల్ లెవెల్లో. సో అదర్ మెంబర్స్ వచ్చేసి ఏంటంటే వీఆర్ ఇంటూ 3 డివిజన్స్. ఒకటి వచ్చేసి హార్డ్వేర్ అండ్ అకౌంట్స్ ఏవైతుందో మిస్టర్ శ్రీనివాసరావు చూస్తున్నారు, అండ్ సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి రమణ గారు చూస్తున్నారు, అండ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి కోఆర్డినేటర్ టీమ్ అంతా కూడా డే టు డే ఆపరేషన్స్ అన్ని కూడా భరత్ కుమార్ చూస్తున్నారు. వీ హ్యావ్ మెనీ మోర్ మెంబర్స్. వీఆర్ డూయింగ్. ప్రతి వ్యక్తి కలలను సాకారం చేయాలనే కపిల్ గ్రూప్ ప్రతి ఒక్కరి సుందర స్వప్నమైన సొంత ఇంటి కలను నిజం చేసేందుకు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రవేశించింది. రియల్ ఎస్టేట్ రంగంలోని అపారమైన అవకాశాలను, అనివార్యతలను గమనంలోకి తీసుకొని సర్వత్రా వ్యాపించి ఉన్న కపిల్ గ్రూప్ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన వ్యూహంతో, పక్కా ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా పూర్తి నియమ నిబంధనలు పాటిస్తూ భూముల కొనుగోలు ప్రారంభించింది. అనతి కాలంలోనే రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాలైన బచ్చుపల్లి, నేదునూరు, తెలంగాణ మరో ప్రముఖ పట్టణమైన వరంగల్లులోనూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బొగ్గు ప్రధాన పట్టణం భూపాలపల్లిలోనూ, నల్గొండలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడకు చేరువగా కంచికచర్ల, నూజివీడులలోనూ, ఒంగోలు, విశాఖపట్టణాల్లోనూ అత్యద్భుతమైన వెంచర్లను ప్రారంభించి అన్ని వసతులతో ఉండే విధంగా లేఅవుట్లను తీర్చిదిద్ది బీటీ రోడ్లు, విద్యుత్ వసతి, నీటి వసతి వంటి ప్రతి చిన్న అంశానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక అగ్రగామి సంస్థగా నిలువగలిగింది. కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం, కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం, కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం, కపిల్ గ్రూప్ జయమైన కేతనములే. కపిల్ గ్రూప్లో కపిల్ హోమ్స్ ఏంది అని అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. ఇదేంటి అని అంటే దీనికి కూడా మిషన్ డాక్యుమెంట్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇటీ పరిస్థితుల లోపల నెలకు 500 ప్లాట్లకు తగ్గకుండా, అంటే సుమారు సంవత్సరానికి ఏంది అని అంటే 6000 ప్లాట్లు అమ్మాలనేది సంకల్పంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. కపిల్ హోమ్స్లో ఇది భూపాలపల్లి మెగా వెంచర్ అండి. ఇందులో ఇప్పుడు ఏంటి అంటే టోటల్ పర్చేస్ 60 ఎకర్స్ చేయడం జరిగింది. దీంట్లో 30 ఎకర్స్ లేఅవుట్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే యాజ్ పర్ డీసీటీపీ నామ్స్ ప్రకారం ఏంటంటే లేఅవుట్ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇది 60 ఫీట్ రోడ్డు ఫార్మేషన్ చేయడం జరిగిందండి. దీంట్లో మధ్యలో డివైడర్ వచ్చి ఏంటంటే ఇది అందమైన గార్డెన్ డెవలప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో మొత్తం టోటల్ వెంచర్కి అండర్ గ్రౌండ్ కేబులింగ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా అక్కడ 2 lakhs లీటర్స్ వాటర్ ట్యాంక్ ఏంటంటే ఒకటి ఈ కాలనీ కొరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కొరకి, రెండోది కాలనీ వాసులకు రేపు కమ్యూనిటీ హాల్ లాగా చిన్నగా ఏంటంటే అక్కడ గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది అన్ని ప్లేస్లకు సెంటర్గా ఉంది, పారిశ్రామికంగా డెవలప్ అవుతున్న ప్రాంతం కాబట్టి ఫ్యూచర్లో ఏంటంటే ఈ వెంచర్ భవిష్యత్ బాగుండాలని ఇక్కడ ఏంటి అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కమ్ హోటల్ లాడ్జ్ నిర్మాణం కూడా
ఇప్పుడు ఏంటంటే జరుగుతాం. దీంట్లో ప్రతిదీ ఏదైనా క్లియర్ టైటిల్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, అంటే లోకల్ అథారిటీస్ అండ్ డీసీటీపీ నామ్స్ ప్రకారం ఉన్నాయి. వాటి అథారిటీ పర్మిషన్స్ తోటి ల్యాండ్ కన్వర్షన్ ఎవ్రీథింగ్ చేసి చాలా చక్కటి డెవలప్మెంట్, అంటే 40 ఫీట్స్ తగ్గకుండా రోడ్స్ డెవలప్ చేసి అన్ని విధాల ప్రొవిజన్స్ ఇచ్చి మంచి మా సభ్యులందరికీ వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి ప్రతిఫలంగా అనుకూలంగా ఉండే విధంగా ప్లాట్స్ డెవలప్, పార్క్స్ ఇవన్నీ డెవలప్ చేసి మేము ఏంటి అని అంటే సేల్ చేయాలనేది మా టార్గెట్గా పెట్టుకున్నాం. కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం. కపిల్ హోమ్స్ మనకి ఏంటంటే 2007 నుంచి స్టార్ట్ చేసినాం. 2007 నుంచి హైదరాబాద్ రీజన్ తరఫున ఏంటంటే ఒక 4 ప్లేసెస్ ల్యాండ్ పర్చేజ్ చేసాం. అందులో ఒకటి వచ్చి నెదనూరు మండలం వచ్చేసి కందుకూరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అక్కడ ఏంటంటే ఒక 30 acres దాకా ల్యాండ్ పర్చేజ్ చేసినాం. అందులోకి వెళ్ళి ఒక 10 acres అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవ్డ్ వచ్చేసింది. అందులో దాదాపుగా 70% వరకు సోల్డ్ అవుట్ అని. అగైన్ సేమ్ బాచ్పేల్ విలేజ్ అని దానికి అందులో కూడా ఒక 17 acres వరకు పర్చేజ్ చేసాం. అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్. కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం. ప్రశాంత జీవనం, ఆధునిక శైలి, భద్రత మరియు ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్ తోటి అందరికి అందుబాటు ధరల్లో, అందరికీ ఆమోదయోగ్యంగా అత్యున్నత ప్రమాణాలతోటి రూపకల్పన చేయబడి అపురూపంగా రూపుదిద్దుకుంటున్న మన కపిల్ హోమ్స్ వెంచర్స్ మీ అందరి సహకారంతో 60% ప్లాట్స్ అమ్మడం జరిగింది. రానున్న రోజుల్లో ఒంగోలు, విజయనగరం ఆల్రెడీ లేఅవుట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్లాట్స్ అమ్మడం కూడా జరుగుతుంది. 115 acres పర్చేస్ చేయడం జరిగింది. సుమారు 35 కోట్ల రూపాయలు ఈ కపిల్ హోమ్స్ కోస్తా జోన్ సైడ్ మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో 2009, 2010, 2011, 2012కి సంబంధించి మన కపిల్ హోమ్స్ కోస్తా గోల్ వచ్చి సుమారు 1895, అంటే సుమారు 2000 ఎకరాలు మనం కొనాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 20,000 ప్లాట్లు రానున్న రోజుల్లో మనం అమ్మాలనే సంకల్పంతో మీ అందరి సహకారంతో మనం ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఏజెన్సీ టీంకి వచ్చేటప్పటికే మంచి పథకాలు, కమిషన్స్ కూడా 25,000 నుంచి సుమారు 40,000 వరకు వాళ్ళకి కమిషన్ స్ట్రక్చర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాయిదాల పద్ధతులు కూడా మనం కస్టమర్స్కి అందుబాటులో తెచ్చున్నాం. కపిల్ చిట్ ఫండ్స్ లాగానే మన గ్రూప్ కంపెనీస్ని ముందుంచి మీరు ఎట్లయితే నడిపిస్తున్నారో అదేవిధంగా దీన్ని కూడా మీరు ముందుంచి నడిపిస్తారని ఆశిస్తున్నాం. భూముల విక్రయాల్లోని మార్కెట్ మందగమనం కపిల్ హోమ్స్ సంస్థ గమనంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. కారణం ప్రజానీకంలో ఉన్న అపారమైన నమ్మకం. ప్లాట్లు కొన్న ప్రతి ఒక్క వినియోగదారుడిపై సంస్థకుండే నిబద్ధత. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో జయకేతనం ఎగురవేయగలిగింది. ఈ స్ఫూర్తితోనే సంస్థ నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించింది. నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల వ్యాపార మరియు గృహ సముదాయానికి శ్రీకారం చుట్టింది. కపిల్ గ్రూప్ కలలయ్యే సాకారం. కపిల్ గ్రూప్ ఆశలకు ఆధారం. కపిల్ గ్రూప్ అభివృద్ధికే ద్వారం. కపిల్ గ్రూప్ అరుదైన ప్రాకారమే. This project has 2 towers. One is commercial block, the other is hotel block. The hotel block is a 4-star hotel, and we have started just 2 months back this project and likely to complete by the end of 2011. And you can see now the work is going on these towers, and we are at the base 2 level now. Over the base 2 level we have to go further up to base 4, and over the base 4 there are 20 floors to come up above the 0 level. ఇంతేకాక భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని నిర్మాణాలకు ప్రణాళిక రచిస్తున్న మన సంస్థ ఈ రంగంలో కూడా మరింతగా పురోగమించే అవకాశం ఉంది. ప్రవేశించిన ప్రతి రంగంలోనూ సృజనాత్మకతకు పాటుపడే మన కపిల్ సంస్థ చిరకాలం మీడియా రంగంలో కూడా తన ఆసక్తిని కనబరుస్తూనే ఉంది. అందులో భాగంగానే సంస్థలో అంతర్భాగమైన మీడియా హౌస్ నుంచి ఒక అద్భుతమైన 24 గంటల వార్తా ప్రసారాల ఛానల్కు నాంది ప్రస్తావన జరిగింది. కరుడుగట్టిన భావజాలానికి దూరంగా మూసపోసిన వార్తలకు భిన్నంగా 24 గంటలు ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని సమపాళ్లలో అందించేందుకు హెచ్ఎంటీవీ రూపకల్పన జరిగింది. శ్రీ రామచంద్రమూర్తి సారథ్యంలో అద్భుతమైన వార్తా ఛానల్గా అనతి కాలంలోనే ప్రశంసలు అందుకుంది. సమర్పణలో నవ్యత, పరిమాణంలో నాణ్యత, పూర్తి చిత్తశుద్ధి, నిజాయితీ నిండిన హెచ్ఎంటీవీ ప్రసారాలు
మరింత ప్రగతి పథంలో సాగుతూనే ఉన్నాయి. వేగం, తేజం, తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం, కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం, కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం, కపిల్ గ్రూప్ జయమైన కేతనమూలే. హైదరాబాద్ మీడియా హౌస్ నిర్వహిస్తున్న న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఛానల్ ఇది. కపిల్ గ్రూప్ కంపెనీస్లో ఇదొక కంపెనీ. దీని పరమార్థం ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండాలని, ప్రజల అవసరాలను, ఆశయాలను, ఆకాంక్షల్ని పాలకుల దృష్టికి తేవాలని ఈ ప్రజల ఛానల్గా దీన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. దీన్ని ఫిబ్రవరి 12వ తేదీన అధికారికంగా ప్రారంభించాం. అప్పటి నుంచి ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతోంది. ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది. విశ్వసనీయతకి ఈ ఛానల్ని అందరూ చెప్పుకుంటున్నారు. హెచ్ఎం టీవీలో వార్త వస్తే దాన్ని నమ్మచ్చు అనే అభిప్రాయం ప్రజల్లో క్రమంగా బలపడుతోంది. ప్రాకృతిక సంరక్షణలోనూ మన కపిల్ సంస్థ తన గతివిధులను ఎలా ప్రారంభించిందో తెలుసుకోవాలంటే తప్పకుండా శిల్ప ఆగ్రో ఫార్మ్స్ గురించి తెలుసుకోవలసిందే. హైదరాబాదు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లా జహీరాబాద్లో ఒక సుందర ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధ పంటల పెంపకం ఇక్కడ జరుగుతుంది. అరుదైన రకాలైన ఉసిరి, సీతాఫల్, స్పివ్య, సఫేద్ మస్లి, శంఖపుష్పి, అమృతబల్లి, అడ్డసరం, తులసి, కాలమేఘ్, మామిడెల్లం, బిళ్లగన్నేరు, సోనాముఖి వంటి ఎన్నెన్నో ఔషధ మొక్కలు, హెర్బల్ ప్రొడక్ట్స్, డిస్టిలేషన్ యూనిట్, ఎరువుల తయారీ వంటి ఎన్నో కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. కపిల్ గ్రూప్ కలలయ్యే సాకారం, కపిల్ గ్రూప్ ఆశలకు ఆధారం, కపిల్ గ్రూప్ అభివృద్ధికే ద్వారం, కపిల్ గ్రూప్ అరుదైన ప్రాకారమే. శిల్ప ఆగ్రో ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ 2001 ఫిబ్రవరిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 112 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైనటువంటి ఔషధ సుగంధ మొక్కలను ఉత్పత్తి చేయడంలో మరియు ప్రొడక్షన్ చేయడంలో ఉన్నతమైన స్థాయిని పొందడం కొరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెడిసినల్ ఆరోమేటిక్ క్రాప్స్ సంబంధించినటువంటి క్రాప్స్ గురించి దీన్ని ఈ ఫామ్ హౌస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఔషధ మొక్కలు దీనిలో మనకు సఫేద్ ముస్లి అనేది మెయిన్ క్రాప్. ఔషధ మొక్కలలో చాలా విలువైనటువంటి మొక్క. తర్వాత అశ్వగంధ, తర్వాత అలోవీరా, లెమన్ గ్రాస్, సిట్రోనెలా, పామరోజా, ఇవన్నీ కూడా ఆయిల్స్కి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా ఆయిల్ కూడా చాలా తీస్తున్నాం. వీటిని మార్కెటింగ్ సౌకర్యం కూడా మొత్తం ఏర్పాటు చేసుకున్నాం. హెర్బల్ గార్డెన్లో పెంచేటువంటి మొక్కల్ని నర్సరీలో గ్రో చేసి వాటిని ఎవరికైతే విలువ అవసరం ఉందో వాళ్ళకి అమ్ముతున్నాం. తర్వాత వర్మింగ్ కంపోస్ట్ కూడా గ్రో చేస్తున్నాం. ఈ వర్మింగ్ కంపోస్టు ఇప్పుడు ఇటీవల కాలంలో మెడిసినల్ ప్లాంట్స్కి చాలా విలువైనది. వర్మింగ్ కంపోస్ట్, ఆర్గానిక్ మాన్యూర్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఏ మూలన కూడా ఏ పంట వండినా కూడా మనం అమ్మి పెట్టడానికి మన తోటి ఫార్మర్స్ ఎవరైనా ఉన్నాడు కూడా వారు సపోర్ట్ చేస్తున్నాం. ఇది సాఫ్ట్వేర్ యుగం. విస్తరిస్తున్న ప్రపంచ అవసరాలకు తగిన విధంగా సాఫ్ట్వేర్ రంగము విస్తరిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కపిల్ సంస్థ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రంగంలోనికి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలతో అనుసంధానమై తన నాణ్యమైన సేవలను నాలెడ్జ్ మ్యాట్రిక్స్ అను పేరుతో సేవలందిస్తోంది. హైదరాబాద్ నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పరిచి ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించింది. కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం, కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం, కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం, కపిల్ గ్రూప్ జయమైన కేతనమూలే. We are a part of Kapil Group, which is $500 million USD group, and we are basically the technology part of the Kapil Group, wherein we do projects on web services as well as quality assurance. This most of the technology work for Kapil Group has been done by us as a knowledge matrix. Similarly, we have got clients overseas. The clients we have are from diversified domains, like it's from we have it from retail and logistics, then we have it with manufacturing, and we have it with banking. And our clients are from Australia, New Zealand, Canada, Africa. These are the main places where we have, and we have our team getting developed, the marketing team developing our stronger areas in this particular countries. ఆహార పదార్థాల తయారీలో ఎన్నో సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రధాన కేంద్రంగా పట్టణ ప్రాంతాలను ఎంచుకుంటాయి. కానీ మన సంస్థ ఈ రంగంలో ప్రవేశించి
గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందుబాటులో ఉండే విధంగా బేకరీ ఉత్పత్తులను ప్రారంభించింది. దీనికి గాను కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఏలూరు వంటి చోట్ల ఫ్యాక్టరీలు నిర్మించి ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఆహార ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. అత్యంత సహజమైన పద్ధతులతో మైదా, పంచదార, వనస్పతి, మిల్క్ పౌడర్ వంటి వాటితో మిక్కిలి శుచిగా చేసిన మన మయూర్ బేకరీ పదార్థాలు అతి తక్కువ ధరకే పట్టణ, గ్రామీణ అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ ఎందరికో ఆకలి తీరుస్తున్నాయి. కపిల్ గ్రూప్ కలలయ్యే సాకారం, కపిల్ గ్రూప్ ఆశలకు ఆధారం, కపిల్ గ్రూప్ అభివృద్ధికే ద్వారం, కపిల్ గ్రూప్ అరుదైన ప్రాకారమే. మాకు ఈ బ్రెడ్ యూనిట్స్ ఏంటంటే మొత్తం 5 ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఏంటంటే టాప్ లీడింగ్ బ్రాండ్ మయూర్ పేరుతోటి స్టేట్లోనే ఏంటంటే నెంబర్ 1 సెల్లింగ్ బ్రెడ్. దీని గొప్పతనం ఏంటంటే ఇంటీరియర్ రూరల్లో ఈరోజు ఒకప్పుడు బ్రెడ్ కొనాలంటే ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, కానీ ప్రతి గ్రామానికి ఏంటంటే ఈ మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది. బేకరీస్ అవుట్లెట్స్ కూడా ఏంటంటే స్టార్ట్ చేయడం జరుగుతుంది. డైలీ వచ్చేసి 10,000 to 12,000 బ్రెడ్స్ సప్లై ఇస్తున్నాము. మనకు ప్రీమియం బ్రెడ్ చాలా మూమెంట్ ఉంటుంది. ప్లస్ బన్ కూడా మనది క్వాలిటీ చాలా మెయింటైన్ చేస్తాం కాబట్టి బన్ కూడా మూమెంట్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అది ఓవరాల్గా మనం వరంగల్ డిస్టిక్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాము. ఆర్థిక వ్యవహారాలలో సంస్థపై ప్రజలుంచిన నమ్మకాన్ని గ్రూపు మరింత సుదృఢం చేసుకునేందుకై కపిల్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో ఇన్సూరెన్స్ రంగంలోనికి ప్రవేశించింది. దాదాపు అన్ని జాతీయ ఇన్సూరెన్స్ సంస్థలతోనూ సత్సంబంధాలు నెరుపుతూ ఒక సమగ్రమైన ఇన్సూరెన్స్ సేవా విభాగాన్ని ప్రారంభించింది. కపిల్ గ్రూప్ ఘనమైన సంకల్పం, కపిల్ గ్రూప్ స్థిరమైన విశ్వాసం, కపిల్ గ్రూప్ దృఢమైన నమ్మకం, కపిల్ గ్రూప్ జయమైన కేతనములే. ఈ కపిల్ హెల్త్ క్లబ్ ద్వారా గుడ్ హెల్త్ ప్రాక్టీసెస్ అండ్ గుడ్ హెల్త్ గురించి కస్టమర్స్కి, సబ్స్క్రైబర్స్కి, కపిల్ హెల్త్ గ్రూప్ మెంబర్స్కి అందరికీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే ఆయుష్ అని చెప్పి హిందుస్థాన్ యూనిలివర్స్ వాళ్ళ ఫ్రాంచైజ్తో తీసుకొని హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే కపిల్ హెల్త్ క్లబ్ నుండి ఇన్సూరెన్స్ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఏంటంటే సేల్ చేయడం జరుగుతుంది. దీని నుంచి ఏంటంటే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. స్టేట్ వైడ్గా ఏంటంటే అన్ని కంపెనీస్ల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మన ద్వారా ఏంటంటే కస్టమర్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మనం మెయిన్గా జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మనం హ్యాండిల్ చేస్తున్నాం. దానికి సంబంధించిన కంప్లీట్ ఎక్విప్మెంట్, టెక్నికల్ పర్సన్స్ కానీ లేకపోతే ఇంకా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుని మన ఫీల్డ్ ఫోర్స్ని మనం ఎక్విప్ చేస్తున్నాం. కపిల్ హెల్త్ క్లబ్ ఏదైతే ఉందో దానికి మన తోడ్పాటును కూడా మనం ఇస్తున్నాం. ఆ ఫీల్డ్ ఫోర్స్ని సరైన రీతిలో చక్కగా బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన ప్లాన్స్ని వాటిని మేము డిజైన్ చేస్తున్నాం. మనకి బ్రోకింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా దీని మీద బ్రాంచ్ లెవెల్లోనే మేము ఒక ఓటీసీ కౌంటర్ లాగా ఏర్పాటు చేసి అక్కడే పాలసీ ఇష్యూ చేసేటట్టుగా మనం డిజైన్ చేయాలని మనం ఆలోచిస్తున్నాం. ఆరోగ్య సేవలలో ప్రధానమైన ఆయుష్ థెరపీ సెంటర్ల నిర్వహణకు గాను మన గ్రూపు హిందుస్థాన్ లీవర్తో సంయోజకమై వారి అనుసంధానంతో హైదరాబాదు నగరంలో ఆయుష్ థెరపీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. శిరోభ్యంగం వంటి ఎన్నో అరుదైన థెరపీలతో ఎందరి నుంచో ప్రశంసలు పొందుతోంది. కపిల్ గ్రూప్ ఆధునిక వ్యాపారం, కపిల్ గ్రూప్ అందరికి సహకారం, కపిల్ గ్రూప్ ప్రతి ఇంటికి వరం, కపిల్ గ్రూప్ చేయూత అందరికీ. Ayush Therapy Center is the HUL in collaboration with Ayurveda Pharmacy Coimbatore. Basically, Ayush is the brand. To promote Ayurveda, all these centers have come up with the HUL. We are giving treatment for aches and pain, skin and hair, weight management and yoga. Ayurveda basically give a stress on the prevention. It improves your immunity as whole. With the basics of the mental status, it always makes like when you have 3 doshas, saptadhatus and 3 malas, it is considered a balanced state of the body. And plus the 3 malas should be thrown out of the bodies in the form of mutra, sweda and the
Mala. ఈ రోజుల్లో రిసెషన్ ఎఫెక్ట్ గురించి అందరూ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి గురవుతున్నారు. దానికి మా దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ డైలీ సిస్టమ్ ముందు కూర్చొని వేరియస్ నెక్ పెయిన్స్కి, స్పాండిలైటిస్కి ఇలాంటి డిఫరెంట్ రోగాలకి గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా మా దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవే కాక మా దగ్గర హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, మైగ్రేన్కి, సైనసైటిస్కి, ఇట్లా వేరియస్ బ్యూటీ థెరపీస్, ఇలా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వల్ల మీకు మెయిన్ వచ్చే బెనిఫిట్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి, అండ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. కపిల్ గ్రూప్ అప్రతిహత జైత్రయాత్ర మరెన్నో రంగాల వైపుకు గ్రూపును చేర్చగలిగింది. వాటిలో ఒకటి కపిల్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మార్నింగ్ కపిల్ ట్రావెల్. పర్యాటక రంగంలో సైతం మరింత వేగంగా మన గ్రూపు విస్తరించగలిగింది. దేశీయ పర్యాటక ప్యాకేజీలే కాకుండా థామస్ కుక్ వంటి అంతర్జాతీయ సంస్థల కొలాబరేషన్తో మరింతగా ఈ రంగంలోకి చొచ్చుకుపోగలిగింది. నేడు ఎంతో మందికి ఎన్నో సంస్థలకు నమ్మకమైన ప్రయాణ నేస్తంగా నిలువగలిగింది. అతి తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం, విదేశీ బస వంటి వాటిని ఎన్నింటినో ఏర్పాటు చేసి ఈ రంగంలో సైతం కొత్త పుంతలు తొక్కింది. కపిల్ గ్రూప్ ఆధునిక వ్యాపారం. కపిల్ గ్రూప్ అందరికి సహకారం. We are Kapil Travel World, franchisee of Thomas Cook. We handle all travel related services like passport, visa processing, air ticket, international and domestic air tickets, holiday packages, foreign exchange service facilities is also available with us. కపిల్ సంస్థ ఎలక్ట్రానిక్ పరికరాల రంగంలోనికి ప్రవేశించింది. అందులో భాగంగా కెవిన్ సంస్థ తయారు చేసే యూపీఎస్ మరియు ఇన్వర్టర్లకు ఆంధ్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్గా పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తోంది. కపిల్ గ్రూప్ కలలయ్యే సాకారం. కపిల్ గ్రూప్ ఆశలకు ఆధారం. కపిల్ గ్రూప్ అభివృద్ధికే ద్వారం. కపిల్ గ్రూప్ అరుదైన ప్రాకారమే. కపిల్ గ్రూప్లోని ఈ కొత్త డివిజన్ ఏస్టెక్ ప్రొడక్ట్స్ ద్వారా మేము ఈ కెవిన్ ప్రోడక్ట్ను లాంచ్ చేస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే మనకు ఇన్వర్టర్, యూపీఎస్ ఏవైతుందో బోత్ టెక్నాలజీ సపోర్ట్ చేసేది ఈ సామర్థ్యం కలదు. దీని మీద ఏంటంటే మనకి హోమ్ యూపీఎస్ నుంచి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఆల్ అప్లికేషన్స్ని సపోర్ట్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి మాకు 600 VA నుంచి 100 kVA వరకు ఉంది. దీని ద్వారా ఐదర్ మోటార్ పంప్ సెట్స్ కావచ్చు, ఎన్ని గ్రైండర్ కావచ్చు, మిక్సీలు కావచ్చు, లేదా లిఫ్ట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ లిఫ్ట్స్ ఆల్సో ఇది సపోర్ట్ చేస్తుంది. ఎన్ని కొత్త రంగాల్లోకి ప్రవేశించినా, ఎన్నెన్ని శిఖరాలను అధిరోహించగలిగినా ప్రజల పట్ల తనకున్న బాధ్యతను మరువలేదు మన కపిల్ గ్రూప్. అందుకే సంక్షేమ చారిటబుల్ ట్రస్టును ప్రారంభించి ట్రస్టు ద్వారా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి తన వంతు కృషిని ప్రారంభించింది. దీనికి గాను ఎందరో విద్యార్థులకు ఉచితంగా స్కాలర్షిప్పులు, ఉచితంగా హెల్త్ క్యాంపుల నిర్వహణతో పాటు మరెన్నో కార్యక్రమాలను చేపట్టింది. ట్రస్టు కార్యకలాపాలలో ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలోని సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ను చెప్పుకోవచ్చు. ఏటా వేల మంది క్యాన్సర్ పీడితులుగా మారుతున్న నేటి పరిస్థితుల్లో క్యాన్సర్పై పోరాడాల్సిన అవసరాన్ని ముందుగానే గుర్తెరిగి ఒక అధునాతనమైన, అద్భుతమైన క్యాన్సర్ హాస్పిటల్ను వెనుకబడిన తెలంగాణ జిల్లాల ప్రజల కోసం నిర్మించి అన్ని దశల్లోనూ క్యాన్సర్ను గుర్తించే విధంగా, దానిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా అన్ని రకాల వైద్య విధానాలను సిద్ధం చేసింది. ఈ ఆసుపత్రి రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి సైతం వచ్చే రోగులకు వైద్య సేవలను అందిస్తోంది. మానవత మందారం కపిల్ గ్రూప్, ఆశ్రితులకు ఆధారం కపిల్ గ్రూప్, ఆరోగ్య ఆహారం కపిల్ గ్రూప్. 1990లో ఇది మొదలైంది. 95 లోపల అల్సియాన్ యూనిట్ అని కోబాల్ట్ యూనిట్ తెప్పించినాం. రోజుకు 80 నుంచి 100 మంది అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ పొందుతున్నారు. రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీకి బెడ్స్ ఉన్నాయి, అందులో మంచాలు ఉంటాయి, వాళ్ళకి వసతి ఇస్తున్నాము. ఉండడానికి వసతి ఉన్నది, భోజనానికి ఫ్రీ భోజనం ఉన్నది వారం రోజులు. అది కాక రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, ఆపరేషన్స్ ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరిగినా కానీ ఒకవేళ స్వతహాగా ఎవరైనా బీదవాళ్ళు వస్తే ఒక దాదాపు 15-20 వేల లోపటనే వాళ్ళ ట్రీట్మెంట్, నెల 15 రోజుల ట్రీట్మెంట్ లోపల అన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంత చీప్గా దేశం లోపల ఎక్కడ కూడా ఇవ్వడం జరుగుతలేదు ఆ ట్రీట్మెంట్. అంత సౌకర్యం ఇక్కడ నుంచి ఇస్తున్నాము. సంవత్సరానికి ఇంజనీర్స్కి 8,000,
డాక్టర్స్ చదివే వాళ్లకు 12,000 చొప్పున దాదాపు 20 లక్షలు 25 లక్షల వరకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. పల్లెటూళ్ళకు పోయి క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ అని నడిపినాం. నెలకు 1-2 క్యాంప్స్ జరుగుతున్నాయి. ఊర్లలోకి పోయి వాళ్ళు ప్రచారం చేసి క్యాన్సర్ వాళ్ళకని ఉంటే ఇట్లా రోగ లక్షణాలు ఉంటాయి, అవి అట్లా ఉన్నోళ్ళు మీరు వచ్చి చూపెట్టుకోండి, ఒక 100 మంది లోపల ఒక 4-5 క్యాన్సర్ బయటపడుతుండే. This hospital is actually managed by Sankshema Trust under the Kapil groups. So managements are providing each and every facility to the patients and attendants regarding this treatment and free foods to the patients and attendants. ఏ రంగంలో ప్రవేశించినా జయకేతనమే, ఏ పని ప్రారంభించినా శుభసూచకమే. దీనంతటికీ కారణం ఒక వ్యక్తి అనే కన్నా ఒక సమగ్రమైన శక్తి అనడం సబబుగా ఉంటుంది. ఆ వ్యక్తి మార్గదర్శకత్వంలో మన గ్రూపు సంస్థలు మరింతగా పురోగమిస్తాయి అనడంలో సందేహమే లేదు. దీనికి మనందరం మరింతగా చేయూతనిద్దాం, మన సేవలను మరింతగా విస్తరిద్దాం. లక్షలాది మంది విశ్వాసం, అందరి అభివృద్ధి లక్ష్యం. అదే కపిల్ గ్రూప్.